సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో దొరికే వివిధ రకాల పిండి వంటలు. అయితే గోదావరికి ఎంత ఇష్టమైన అరిసెలు, సున్నుండలు, పాకుండలు పాటు ఆత్రేయపురంలో దొరికే పూతరేకులు, కజ్జికాయలు ఇలా ఎన్నో రకాల పిండి వంటలు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పండగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేయి గోదావరి తీరాల్లో పిండి వంటలు. కొత్త అల్లుళ్ళకి రకరకాల పిండి వంటలతోటి ఇక్కడ వివిధ రకాల పిండి వంటలు అయితే వండడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అరిసెలకు పెట్టింది పేరు. అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఈ అరిసెలు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలాగే సున్నుండలు, గోదావరి జిల్లాలో ప్రత్యేకించి సున్నుండలు అయితే గనక ఇక్కడ ప్రజలైతే చాలా సున్నుండలు అంటే కూడా చాలా ఇష్టపడుతుంటారు. అలాగే పాకుండలు, అలాగే ఈ హాట్లో చూసుకున్నట్లయితే గనక జంతికలు, వివిధ రకాల ఏది ఉన్నాయో మొత్తం మనం ఇక్కడ స్టాల్స్లో అయితే చూస్తున్నాము. ఈ స్టాల్స్లో చూస్తున్నాం మొత్తం అన్ని రకాల గోదావరి తీర ప్రాంతాల్లో దొరికే పిండి వంటలు కానీ వివిధ రకాల హాట్ స్వీటు, అలాగే పూతరేకులు. ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో ఆత్రేయపురం మండలానికి ప్రసిద్ధి చెందిన ఈ పూతరేకులు కూడా ఇక్కడ బాగా విరివిగా దొరుకుతుంటాయి. ఇక్కడ మనతో పాటు భాస్కర స్వీట్స్ యజమాని అయితే ఉన్నారు. మనం వారిని అడిగి ఇక్కడ ఏమేమి రకాల స్వీట్స్ కానీ హాట్స్ కానీ ప్రత్యేకించి ఎక్కువగా ఏవి అమ్ముడవుతాయో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గోదావరి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వివిధ రకాల స్వీట్లు, అంటే స్వీట్లో ఎక్కువ ఫేమస్ ఏమున్నాయండి? ఎక్కువ బొబ్బట్లు, జంతికలు, అరిసెలు, సున్నుండలు, పోకుండలు, తర్వాత ఈ చెక్కలు, చెకోడి, శనగపప్పు చెకోడి, వరిపిండి చెకోడి, మొత్తం ఈ రకాలన్నీ, బెల్లం మిఠాయి, మళ్ళా గట్టి మిఠాయి అంటారు, అలాగే కరకజ్జం, అలాగే మెత్తని మిఠాయి, మొత్తం ఈ రకాలన్నీ కూడా మా దగ్గర మొత్తం అన్ని రకాలు ఉంటాయండి. మామూలు రకాలు అయితే పన్నీర్ జిలేబీ మాకు బాగా ఫేమస్గా వెళ్తుంది. ఇలా ఎన్ని రకాలు కూడా బాగానే వెళ్తాయి. కానీ ఆంధ్ర పిండి వంటలు కజ్జికాయ, డ్రై కజ్జికాయలు కూడా అలా ప్రతి ఐటెంలో 4-5 రకాలు ఉంటాయండి. సార్, ఎన్నాళ్ళు గతంలో అంటే పూర్వం రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఇంటి దగ్గరే వండుకునేవారు. ప్రస్తుతం ఎవరు ఇంటి దగ్గర పిండి వంటలు చేయలేని పరిస్థితిలో ఉంది. మీరు ఎలా అంటే పండగ ముందు రోజు ఎన్ని రోజుల ముందు నుంచి ప్రారంభం అవుతుంది అంటారా ఈ పిండి వంటలు? స్వీట్స్ అనేది ఎక్కువ రోజులు నిలవ పెడితే కుదరదండి. ఎప్పటికప్పుడు మనం లైవ్ ఇస్తేనే ఇది స్వీట్స్ అనేది ఎంత ఫ్రెష్గా తింటే అంత అది ఆరోగ్యం. మనం ఎక్కువ బేరం ఉంది కదండి, నిలవ పెడితే మొత్తం బ్యాడ్ అవుతాం. ఎంతసేపు మనం లైవే అవ్వగలగాలి. మనం ఎంత అయితే చేయగలమో అంత ఫ్రెష్గానే అందివ్వడమే దానిది. మేము 43 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. అదే పాలసీ ఎప్పుడూ ఇంచుమించు మా దగ్గర ఫ్రెష్గానే ఉంటుంది. ఎక్కువ ఇక్కడ అరిసెలు అంటే ఎన్నాళ్ళు గతంలో ఇంట్లో వండుకునే పిండి వంటలు కూడా ప్రస్తుతం స్వీట్ షాపుల్లో అయితే అమ్ముతున్నారు. మీ దగ్గర ఇప్పుడు ఈ పండగ సంబంధించి ఏమేమి ప్రత్యేక స్వీట్స్ అయితే ఉన్నాయంటారు? అంటే ప్రత్యేకం మొత్తం అన్నీ ఉన్నాయండి. కజ్జికాయలు ఉన్నాయండి, అరిసెలు ఉన్నాయి, పోకొండలు ఉన్నాయి, సున్నుండలు ఉన్నాయి, తర్వాత బెల్లం మిఠాయి ఉన్నది, ఈ మొత్తం ఈ వరిపిండికి సంబంధించి చెక్కలు, చెకోడీలు, శనగపప్పు చెకోడీలు, మొత్తం జంతికలు, మొత్తం అన్ని రకాలు. ఎలా ఉంటాయండి ధరలు? అంటే ఇప్పుడు సున్నుండలో, పోకొండలో ఎలా కేజీలు? కేజీ ఇంచుమించు ఒక 240 నుంచి ఒక 300, 350 అలా ఉంటాయి వెరైటీని బట్టి. అంటే ఇక్కడ పూతరేకులు కూడా చాలా ప్రత్యేకం కదండి ఈ కోనసీమ జిల్లా. అంటే డ్రై ఫ్రూట్స్, నార్మల్ బెల్లం, చక్కెర ఎలా ఉంటాయి కదా, ఎలా ఉంటాయి రేట్లు? పంచదార వచ్చి పీస్ 16 రూపాయలు, బెల్లం వచ్చి 17 రూపాయలు, పందారు జీడిపప్పు వచ్చి 20, బెల్లం జీడిపప్పు 22, డ్రై ఫ్రూట్ వచ్చి 35. అంటే అది కూడా సైజులు ఉంటాయండి. మాకు వచ్చి ఇది ఇంచుమించుగా ఒక 35-40 గ్రాములు అలా వస్తాయి. డ్రై ఫ్రూట్ అయితే 50 గ్రాముల దాకా వస్తుంది. ఆ వెయిట్ని బట్టి దాని క్వాలిటీ. ఇంకా తక్కువ రేట్లో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం క్వాలిటీకి వెళ్తాం. ఎలా ఉందండి వ్యాపారం? అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పిండి వంటల వ్యాపారం కానీ స్వీట్స్ వ్యాపారం కానీ ఎలా? నాకంటే సమానంగా ఎప్పుడు బాగానే ఉంటుందండి. మ్యాక్సిమము పర్వాలేదు. అంటే మరీ ఇదివరకు అంత పెచ్చింగ్ కాదు కానీ పర్వాలేదు. అయితే ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా అరిసెలు, అలాగే సున్నుండలు, పోకొండలు ఇలా వివిధ రకాల స్వీట్స్ పండగల కోసం ప్రత్యేకించి తయారు చేస్తామని చెప్తున్నారు. పండగ వారం రోజుల ముందు నుంచే కూడా వివిధ రకాల స్వీట్స్ను తయారు చేసి ఇక్కడ స్టాల్స్తో విక్రయించడంతో పాటు సుదీర్ఘ ప్రాంతాల నుంచి అంటే హైదరాబాదు, బెంగళూరు ఇలా ఇతర ప్రాంతాల నుంచి కూడా పండగ జరుపుకోవడానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా తిరిగి వెళుతూ కూడా ఈ స్వీట్లు కొనుక్కుని వారు వెళ్తుంటారు. అలాగే గోదావరి జిల్లాలో పిండి వంటలు, అలాగే కోడి పందాలు, సంక్రాంతి పండగ అంటే కూడా మొత్తం ఇక్కడ అన్నీ కూడా ఈ పండగ వారం రోజులు కూడా ఈ పరిసర ప్రాంతాలంతా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రావులపాలెం.